గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.13% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ పల్నాడు జిల్లా కోశాధికారి తిరుమలకొండ నరసింహరావు స్వాగతించారు. బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని పలువురు బీసీ నేతలు పేర్కొన్నారు. నరసరావుపేటలోని టీడీపీ పల్నాడు జిల్లా కార్యాలయంలో బీసీ సంఘం నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు తిరుమలకొండ నరసింహరావు, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కోశాధికారిగా పనిచేస్తున్నాను. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ యువ నాయకులు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరే బీసీలకి గతంలో ఉన్న రిజర్వేషన్ అన్ని నిన్న 34% రిజర్వేషన్ పెంచడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో రిజర్వేషన్ తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా, కౌన్సిలర్ అభ్యర్థులుగా అనేక విధాలుగా 16,800 మంది కోల్పోవడం జరిగింది పదవుల్ని. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షంలో హామీ ఇచ్చారో అధికారంలో రాగానే మళ్ళీ బీసీ రిజర్వేషన్ పెంచుతామని ఆ మాట కట్టుబడి మరి రిజర్వేషన్ పెంచడం జరిగింది. అంతేకాదు మహిళలు కూడా మరి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ని బిల్లు పాస్ కాకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మేము మాట ఇచ్చాం మహిళలకి 33%, అలాగే బీసీలకి 34% ఈ రాష్ట్రంలో అమలు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. నా పేరు కదం నాగజ్యోతి, నేను నర్సరావుపేట మాజీ కౌన్సిలర్గా పనిచేసి ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న మనం శాసనమండలిలో ఏదైతే తీర్మానాన్ని చేసుకున్నామో బీసీలకి 34% రిజర్వేషన్ని కల్పిస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ఏదైతే మేనిఫెస్టోలో మరి హామీ ఇవ్వటం జరిగిందో బీసీలకి 34% రిజర్వేషన్ ఇస్తానని ఆ హామీని నెరవేరుస్తూ మరి ఈరోజు బీసీలందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించే విధంగా రిజర్వేషన్ని మరి చట్టబద్ధం చేయడం జరిగిందండి. కదిగిరి బాలమురళీకృష్ణ, రొంపిచెర్ల మండల తెలుగు యువత అధ్యక్షుడిని. ఏదైతే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉన్నదో 2 సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాలకు ముందు నారా లోకేష్ గారు యువగలం అధినేత పాదయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఆ ఉన్నటువంటి బాధల్లో వాళ్ళని గమనిస్తూ వాళ్ళల్లో ఒక కులానికి ఏదైతే ఒక వడ్డెర కులం ఉందో మిమ్మల్ని నేను చట్టసభల్లోకి పంపిస్తాను అనే మాట ఇచ్చారు. అదేవిధంగా దాంతోపాటు 34% రిజర్వేషన్ని మీకు మా కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం మీకు ఏ విధంగా అయితే బీసీలకి హామీ ఇచ్చామో అదేవిధంగా 34% రిజర్వేషన్ని కేటాయించారు. ఈరోజు ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త వడ్డెర ముద్దుబిడ్డ దళవాయి రమాదేవి గారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి, అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మండల బీసీసీల అధ్యక్షుడిని. ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ బీసీ రిజర్వేషన్ను పెంపొందించడానికి వాళ్ళు చేసిన కృషికి, మాకు ఇందులో పార్టీలో పాల్గొని పార్టీలో పదవులు పొంది మేము చేస్తున్నందుకు మేము ఇంకొకరికి పోయి చెప్పడానికైనా దేనికైనా సరే చాలా ఆనందంగా గర్వకారణంగా ఉంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరికీ మా ధన్యవాదాలు పూర్తిగా తెలుపుకుంటూ, బీసీల ఐక్యతగా ఇంకా ముందుకు పోతానికి మాకు చాలా అవకాశం ఇచ్చారు కాబట్టి వారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బిల్లు ప్రవేశపెట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.